నమస్తే. నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం, ఓ ఘోరమైనటువంటి బస్సు ప్రమాదం. బస్సును టిప్పరు ఢీకొనడం, అలాగే బస్సులో ఉన్నటువంటి సుమారుగా 19 మంది, అలాగే టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినటువంటి సంఘటన ప్లేస్ కాడనే ఉన్నాం. సో నిన్న ఈ అంతా కూడా ఒక హడావిడి అయినటువంటి ఒక వాతావరణం కనబడ్డది. ముఖ్యంగా చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువుల యొక్క రోదనలు కావచ్చు, వాళ్ళ దోస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఏడుపులతోటి ఈ ప్రదేశం అంతా కూడా దద్దరిల్లిపోయింది. సో ఇప్పుడు అంతా కూడా ప్రశాంతంగా కనపడుతున్నప్పటికీ ఇప్పుడు మనకు ఎంతగానో కనపడతా ఉంది కదా. సో ఇక్కడ వెహికల్ ఎంత నిమ్మలంగా పోతా ఉన్నాయో ఇటు ముందు కనబడతా ఉంది. ఇటు ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ ఎంత ఫాస్ట్గా వస్తూ ఉన్నాయో. ఇదంతా కూడా ఎక్కడి నుంచి చేవేళ్ళ నుంచి ఇటు వికారాబాద్కు సంబంధించినటువంటివి పోయేటువంటి రూట్ ఇప్పుడు మనం కనబడేది. ఇదే చేవేళ్ళ నుంచే వికారాబాద్కు టిప్పర్ వెళ్తూ ఉన్నది. అంటే 50 టన్నులకు సంబంధించినటువంటి లోడ్తో వెళ్ళాల్సినటువంటి టిప్పరు దాదాపుగా 60 నుంచి 65 టన్నులతో వెళ్తున్నటువంటి టిప్పర్ ఈ విధంగా ఇటు వచ్చింది. సో నెక్స్ట్ ఏమో ఇక్కడ నుంచి ముందు నుంచి మనకు కనబడతా ఉన్నటువంటి ఇప్పుడు మనకు కనబడతా ఉన్నటువంటిదేమో తాండూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటువంటి రూట్ అంతా కూడా. సో వెహికల్ కూడా చాలా ఇప్పటికీ సైతం కూడా క్లౌడ్ తగ్గలేదు. చాలామంది సంఘటన జరిగినటువంటి ప్రదేశం కానే ఉండి వాళ్ళందరూ కూడా ఇదే సంఘటన చాలా నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చాలామంది ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఒక వార్త మన తెలంగాణలో జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగానే మనం దీన్ని చెప్పుకోవచ్చు. 19 మంది, దరిదాపుగా 19 మందిలో 13 మంది సైతం కూడా మహిళలు చనిపోతే 6 నెలల నుంచి 8 నెలల వయసున్నటువంటి ఒక పాప వాళ్ళ తల్లితో పాటు చనిపోయినటువంటి ఒక సంఘటన అందరి హృదయాలను కూడా తాకినటువంటి ఒక సంఘటనగానే చెప్పుకోవచ్చు. సో ఈ అంత ప్రమాదానికి గల కారణాలు ఒక పక్కన బస్సు డ్రైవర్ కూడా మితిమీరినటువంటి వేగంతో డ్రైవ్ చేయడం కావచ్చు, మరో పక్కన ట్రిప్పర్ డ్రైవర్ కూడా ఆయన కూడా మితిమీరినటువంటి వేగంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు పైన కనబడతా ఉన్నదో అక్కడ వెహికల్ ఏదైతే చిన్నగా పోతా ఉన్నాయో అక్కడ ఇంతకుముందే వాటర్ కూడా ఇక్కడ ఇంతకుముందే వర్షం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ గుంతను తప్పించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి దాంట్లో భాగంగానే ఈ ప్రమాదం మనకు జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాదాపుగా దీంట్లో ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. 19 మంది కూడా చనిపోయినటువంటి ఒక అఫీషియల్గా కూడా ఒక ప్రకటన రావడం జరిగింది. బస్సులో ఎంతమంది 72 మంది ఉన్నారు. బస్సులో యాక్చువల్గా ఒక ఆర్టీసీ బస్సులో ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి బస్సులో ఎంతమంది ఉండాలి అంటే 45 మంది. సో ఇక్కడ కనబడతా ఉన్నది. సో ఇది ఈ గుంత. సో ఇదే సంబంధించినటువంటి గుంటను తప్పియాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిండు. సో ఈ గుంతను తప్పించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే అక్కడ వెహికల్ అంతా కూడా స్లిప్ అయిపోయింది. చూసుకోవచ్చు ఇది ఎంత ఉన్నది. ఇదంతా కూడా ఇక్కడ ఒక వెహికల్ అటు నుంచి వచ్చినట్లయితే ఇంకొక వెహికల్ ఇటుకు వచ్చేటువంటి స్థితి ఉండదు అసలే. అట్లాంటిది ఇక్కడ కూడా దరిదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో రాత్రి సుమారుగా తెల్లవారుజామున సుమారుగా ఎన్ని గంటల ప్రాంతానికి 6:40 నుంచి 6:50 ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. సో ఇదంతా కూడా ఆ టైంలో అంత స్పీడ్ తోటి 60 నుంచి 70 స్పీడ్ తోటి రావడం, ఒక పక్కన హెవీ వెహికల్ కావడం, దాంట్లో ఉన్నటువంటి లోడ్ సైతం కూడా 60 టన్నులకు సంబంధించినటువంటి కంకర ఉండడంతో జరిగినటువంటి ఈ సంఘటన. ఇక చూసుకోవచ్చు, ఇక ఈ బొంద ఎంత ఉందో ఎట్లా ఉందో చూసుకోవచ్చు మనం. ఇక వెహికల్ దీంట్లోకి ఎట్లా వెళ్తా ఉన్నాయో చూసుకోవచ్చు. ఈ బొందను తప్పించాలన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ సంఘటన మనం ఖచ్చితంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ మీద కంకర లోడుతో వస్తున్నటువంటి హెవీ లోడుతో వస్తున్నటువంటి ఈ టిప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సును ఢీకొనడం, అలాగే బస్సు డ్రైవర్కు సంబంధించినటువంటి ఏదైతే ఆ వైపు ఉందో ఆ వైపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా 4 నుంచి 5 సీట్ల వరకు, ఎవరైతే 3 కూర్చున్నటువంటి సీట్లో హెవీగా ఉన్నటువంటి ఆ బస్సులో చాలామంది 45 మంది కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నటువంటి 72 మంది ఉన్నటువంటి ఆ బస్సులో 3 సీట్ల కెపాసిటీ ఉన్నప్పుడు కూడా 4 కూర్చుంటారు. అంటే బస్సు వెనకాల కూర్చున్నటువంటి 4 సీట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో వాళ్ళు చనిపోయినట్టుగా మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. సో చూడొచ్చు ఇక్కడ లారీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో చాలా మందిని కాపాడేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పోలీసులు కానీ వాళ్ళు చివరి క్షణం వరకు కూడా చేసినటువంటి సంఘటన కూడా కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా నిన్న సుమారుగా 4 నుంచి 5 కిలోమీటర్ల మేర కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. సో ఇదంతా కూడా ఇదేమో కేవలం ఆ బస్సులో పడ్డటువంటి ఏదైతే కంకర ఉందో, లారీలో ఉన్నటువంటి కంకర ఏదైతే ఉందో ఇటువైపు పోసినటువంటిది, ప్రమాదం ఏమో అటువైపు జరిగినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూసుకోవచ్చు అక్కడ. సో ఒకసారి కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్ళి. సో ఇది బస్సుకు సంబంధించినటువంటి బోర్డు కూడా కనబడతా ఉన్నది. ఇది బస్సుకు సంబంధించినటువంటి బోర్డు. ఇది
సో మెహతీపట్నం అని చెప్పేసి కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కాపాడాలన్నటువంటి ప్రయత్నము, దాంట్లో కూరుకుపోయినటువంటి వ్యక్తులని కాపాడాలన్నటువంటి ప్రయత్నంతో చాలామంది వాళ్ళ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది డోర్లను పగలగొట్టుకొని బయటికి వస్తే, మరికొంతమంది కూడా కంకర్లో దరిదాపుగా నడుముకి పైకి వరకు కూడా వాళ్ళు కూరుకొని పోయి చివరి క్షణం వరకు కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వాళ్ళు బయటపడ్డటువంటి సంఘటన కనబడతా ఉన్నది. దరిదాపుగా ఈ ప్రమాదం జరిగినటువంటి తర్వాత అరగంట నుంచి 45 మినిట్స్లో జేసీబీలు రావడం జరిగింది ఇక్కడికి. సో జేసీబీ వచ్చిన తర్వాత నడుము లోతులో కూరుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడి నుంచి సురక్షితంగా కాపాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో నడుముల లోతు ఉన్నటువంటి వాళ్ళని కాపాడగలిగింది తప్పించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే లారీలో ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర ఎంత తోడినప్పుడు కూడా మళ్ళీ పైనుంచి రావడం, దాంట్లో చాలామంది కూడా ఆ కిటికీల పక్కనో లేకపోతే సీట్ల మధ్యలో ఇరుక్కపోవడంతో వాళ్ళ ప్రాణాలను రక్షించుకోలేకపోయారు. సో ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా బస్సులో టిప్పర్లో సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ సామాన్ కావచ్చు. సో ఒకసారి బస్సు వైపు కూడా వెళ్ళేటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది దీంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చాలామంది రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి చాలామంది, ఎందుకంటే సండే కావడం, నిన్న జరిగినటువంటి ప్రమాదం మండే కాబట్టి ఉదయమే డ్యూటీలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కూడా చనిపోవడం జరిగింది. దీంట్లో బాధాకరమైనటువంటి సంఘటన ఏంటిదంటే, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు, మరో సంబంధించినటువంటి ఇంకో కుటుంబానికి సంబంధించినటువంటి కూతురు, అలాగే మడవడితో పాటు తాను కూడా చనిపోవడం. సో ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనగానే ఇదంతా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఏ వెహికల్స్ కూడా కనబడట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. సో ఇదే కంకర్లో ఆర్తనాదాలు, వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ సంబంధించినటువంటి పెట్టేటువంటి గావు కేకలంతా కూడా ఈ సంబంధించినటువంటి మనం నిల్చున్నటువంటి ఈ కంకర్లోనే వాళ్ళందరూ కూడా చివరి క్షణం వరకు కూడా ప్రాణాలను కాపాడుకోవడం కోసం చేసినటువంటి ఒక భగీరథమైనటువంటి ప్రయత్నం కావచ్చు. సో కాపాడి వాళ్ళు చాలా మందిని కూడా స్థానికులు కాపాడడం, మరో పక్కన కొంతమంది ఏమో వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తులంతా కూడా డోర్లని పగలగొట్టుకొని వాళ్ళు బయటకు రావడం జరిగింది. కొంతమంది ఏమో దాంట్లోనే కూరుకుపోయి ఇంకా ఏం చేయాలనో దిక్కుతో వచ్చినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పూర్తిగా బస్సులోకి వెళ్ళి ఉన్నటువంటి కంకరంతా కూడా 60 నుంచి 65 టన్నులకు సంబంధించినటువంటి కంకర ఏదైతే ఉంటుందో ఆ కంకరంతా కూడా ఒకవైపు ఒరిగి ఇట్లా తోడుతూ ఉంటే, అంటే వాళ్ళని కాపాడుకోవడం కోసం, దానిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపాడడం కోసం వాళ్ళ చేతులతోటి తోడుతూ ఉంటే వాళ్ళకు కనీసం ఊపిరి ఆడడానికి కూడా లేదు. ఎందుకంటే కంకరంతా కూడా వాళ్ళ మీద పడిపోయింది. దుమ్ము ధూళి ఈ వ్యవహారం అంతా కూడా కనపడతా ఉంటే వాళ్ళకి చేసేది ఏమి లేదు ఇక. సో చూడొచ్చు ఎంత ఎంత ఇది అంతా కూడా, ఈ సిచ్యువేషన్ నిజంగా కూడా నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదం చాలా ఘోరమైనటువంటి ప్రమాదం. మొన్ననే బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక బస్సు ప్రమాదాన్ని మనం మర్చిపోక ముందుకే ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం అనుకోవచ్చు. 19 మంది మృతి చెందడం, అంతేకాకుండా దాదాపుగా 30 నుంచి 34 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందడం కూడా చూసుకోవచ్చు. ఈ బస్సు సీట్లు కూడా దీంట్లోనే కూర్చొని వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చూడొచ్చు చివరి క్షణం వరకు కూడా దీంట్లోనే ఉండి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి ఒక పోరాటం అనుకోవచ్చు. సో మొత్తానికైతే జరిగినటువంటి ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటేమో రోడ్డేమో సరిగ్గా లేదు. మనం చూసిన ఇంతకుముందే చూపెట్టినాం, ఇదంతా కూడా 10-12 ఏళ్ల క్రితమే రోడ్డు శాంక్షన్ అయినప్పుడు కూడా కనీసం దీన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేదు. ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్లు కనుక మనం ముందు పోయినట్టు ఉంటే ఒక 4-5 నెలల క్రితమే జరిగినటువంటి ఒక ప్రమాదం కనబడతా ఉన్నది. రోడ్డు పక్కన పెట్టి కూర్చొని వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి 7 పైన నుంచి ఒక వెహికల్ వెళ్ళిపోవడం, 7 కూడా అక్కడికక్కడ కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ ఈ సంబంధించినటువంటి ఈ రోడ్లో ప్రతి చోట ఏదో ఒక రోజు చిన్న ప్రమాదమైనా జరుగుతుందని చెప్పేసి కూడా నిత్యం ఇక్కడ నుంచి తిరిగేటువంటి వాహనదారులు చెప్తా ఉన్నారు. ప్రతిసారి ఇది అవుతుంది. ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి స్థితిలో లేరు. చాలా మంది కూడా ప్రముఖులు ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, కాళే యాదవ్ కావచ్చు, కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఇటు తిరుగుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కానీ ప్రమాదం జరిగితే మాత్రమే సోయొచ్చేటువంటి వీళ్ళకి ఎవరైతే ఉన్నారో, సో ప్రమాదం జరిగిన తర్వాత కనీసం దీన్ని ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత పట్టించుకొని ఈ రోడ్డును కనుక ఇక వెడల్పు చేసినట్టయితే ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు మేబీ. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇలా 21 మంది, ఇలా 19 మంది చావులకు ప్రధానమైనటువంటి కారణం ఎవరిగా చెప్పుకోవాలి? ఇటువంటి సంబంధించిన ప్రజాప్రతినిధుల యొక్క పట్టింపు లేనటువంటి తనంతో ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం బలగుద్ది చెప్పాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఇలా అన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి కన్నీరు కాలుస్తూ ఉంటే ఆ కన్నీళ్లకు కారణం ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పేసి మనం బదనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. రెండో విషయానికి వచ్చిన తర్వాత
సో ఒక పక్కన టిప్పర్కి సంబంధించినటువంటి అతివేగంతో కూడా ఈ సంబంధించినటువంటి సమస్య ఎదురైందని కూడా మనం 100% కూడా చెప్పుకోవచ్చు. టిప్పర్ డ్రైవర్ది తప్పే ఉంది, ఇక్కడ బస్సు డ్రైవర్ది కూడా 100% తప్పే. బస్సు డ్రైవర్ది ఎందుకు తప్పు అంటే బస్ డ్రైవర్ కూడా ఆయన మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, క్షతగాత్రులు చెప్తా ఉన్నారు, ఆ బస్సు కూడా నేను 3-4 సార్లు వాదించరా, బస్సు స్పీడ్గా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా నేను 4-5 సార్లు చెప్పినప్పటికీ కూడా నా మాట కూడా పట్టించుకోలేదు, ఎక్కడ దిగుతామని చెప్పేసి కూడా నాతోటే వాదించేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రమాదం జరిగిన దానికి కారణాలు ఒక రకమైనటువంటి ఈ రోడ్డు సరిగ్గా పట్టింపు లేనటువంటి తనంగా బిహేవ్ చేసినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అతివేగంగా వెళ్ళినటువంటి బస్సు డ్రైవర్ కావచ్చు, అలాగే టిప్పర్కి సంబంధించినటువంటి డ్రైవర్ యొక్క అతివేగమే ఖచ్చితంగా ప్రధానమైనటువంటి కారణం అని అయితే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చూడొచ్చు, తోడినటువంటి కొంత కంకరని ఒక పక్కనే టిప్పర్లో ఒరిగినటువంటి టిప్పర్ని కూడా అటువైపు లెఫ్ట్ సైడ్లో వాళ్ళు జేసీబీలతో పక్కకి నెట్టేసిన తర్వాత కంకరలో కూరుకుపోయినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా తీసేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, సో ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పల్సే అంతా కూడా ప్రయాణికులకు సంబంధించినటువంటి చెప్పల్సే కనబడతా ఉన్నాయి. చెప్పల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లే కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాగులే కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లోనే నేను కూరుకుపోయినాయి మొత్తం అంతా కూడా. సో ఇదంతా కూడా అటు పక్కన పడేయడం జరిగింది. సో ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటన మరొకసారి కూడా చెప్పాల్సినటువంటి అవసరం 100% కూడా ఉన్నది. వాళ్ళు ముగ్గురు కూడా డిగ్రీ MBA చేస్తున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు పెళ్లి సంబంధించినటువంటి దాంట్లో ఎంజాయ్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి చదువుకుందాం అన్నటువంటి ఒక ఉద్దేశంతో వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ సంబంధించినటువంటి ఉదయం ఒక నిజంగా కూడా ఆ ఉదయం అనేది కూడా వాళ్ళు నిద్ర లేచేసరికి ఏమైందో అన్నటువంటి విధంగా వాళ్ళు లేసేలోపే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా లేసేలోపే ఉన్నటువంటి కంకరంతా కూడా వాళ్ళ మీదకిపోయింది. కనీసం ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా కనీసం వాళ్ళ ప్రాణాలని ఒక్కరు కూడా రక్షించుకోలేకపోయింది. ఆ కుటుంబంలో ఒక విషాద ఛాయలు నెలకొన్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకరేమో తల్లిని కోల్పోయినటువంటి కుటుంబాలు, ఇంకోరేమో తండ్రిని కోల్పోయినటువంటి కుటుంబాన్ని కూడా మొత్తమే వాళ్ళందరూ కూడా కోల్పోయినటువంటి ఆ కుటుంబాల్లో ఇప్పటికి కూడా తీరనటువంటి శోకం మాత్రం మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఇంకా ఎక్కడ కూడా జరగకూడదని చెప్పేసి కూడా చాలా మంది దీన్ని చూసిన తర్వాత కోరుకుంటా ఉంటారు. సజీవ సమాధి అయిపోయారు, సజీవ సమాధి. ఆ చావు ఎవరికి కూడా రాకూడదని, ఎందుకంటే దాంట్లోనే పూర్తి స్థాయిలో కూరుకుపోవడం, దాంట్లో ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి కూడా జేసీబీలు వచ్చేంత వరకు కూడా ఎవరికి కూడా తెలియదు. సో చాలా మంది ప్రాణాలతో ఉన్నారు కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు. సో ఎప్పుడైతే దాంట్లో జేసీబీతో తోడుతా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి డెడ్ బాడీలు 19 డెడ్ బాడీలు ఈ జరిగినటువంటి ప్రమాదం దగ్గర ఒకరి తర్వాత ఒకరు సంబంధించినటువంటి ఒక తల్లి చేతిలో ఒక బిడ్డ 8 నెలలకు సంబంధించినటువంటి బిడ్డ తల్లి చేతిలోనే మృతి చెందడం చాలా ఒక బాధాకరమైనటువంటి సంఘటనగా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.